గర్భం ధరించి పండంటి బిడ్డకు జన్మనివ్వడం అనేది మన దగ్గర నేటికి పునర్జన్మ తంతే. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మాతృత్వాన్ని పొందే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ మరణిస్తుందన్నది చేదు వాస్తవం. సాధారణ రక్తహీనత మొదలుకొని హై బీపీ, గుండె జబ్బుల వరకు ఎన్నో రకాల సమస్యలు కాబోయే అమ్మను మృత్యువు అంచుల్లో నిలబెడుతున్నాయి. అటు పుట్టబోయే బిడ్డల్లోనూ సమస్యల్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రసూతి మరణాలను నివారించే దిశగా ఎలాంటి చర్యలు అవసరమో, సురక్షిత కాన్పు కోసం, తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసూతి మరణాల తీవ్రత మన దగ్గర ఎలా ఉంది? 2007లో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అనేది 230/1 lakh లైవ్ బర్త్స్ ఉండేది. అది ఇప్పుడు ఇన్ 2015 145కి తగ్గింది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ వచ్చి 2015లో 120/1 lakh తగ్గిపోయింది, ఫ్రమ్ 320 నుంచి. ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే దాంట్లోకి ఇంక్లూడ్ అయింది. మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ బై 2030 ఈజ్ టు డిక్రీజ్ ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని 70/1 lakh రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్ అనేది మన ఎస్డిజి. అండ్ మన ఇండియా ఆల్మోస్ట్ ఇన్ 2024లోనే ఇట్స్ నియరింగ్ టు ఇట్స్ ఎస్డిజి గోల్, బాగానే తగ్గింది. రీసెంట్గా మన ఆంధ్రాలో ఈ ప్రసూతి మరణాలు ఎంత ఉన్నాయి అనేది ఒక సర్వే జరిగింది. సర్వేలో చాలా ఆనందంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే మన ఆంధ్రాలో MMR 50. సో వీ ఆల్రెడీ రీచ్డ్ అవర్ సస్టైన్ ఎస్డిజి. అండ్ మన ఇండియాలో ఈ మెటర్నల్ మోర్టాలిటీలో కేరళలో చాలా తక్కువ ఉంది, ఫాలోడ్ బై తమిళనాడు, కర్ణాటక అండ్ మన ఆంధ్ర 4th స్టేట్ కింద నిలిచింది. ఇట్స్ వెరీ గుడ్. ప్రసూతి మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి అసలు కారణాలేంటి? డైరెక్ట్ కారణాలంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్తో అమ్మాయి చనిపోయింది. లైక్ హెమరేజ్, డెలివరీ అయింది, డెలివరీ అవ్వగానే బాగా బ్లీడింగ్ అయిపోయింది. సో వితిన్ అవర్స్ షీ విల్ లూజ్ హర్ లైఫ్. ఇమ్మీడియట్గా బ్లీడింగ్ కంట్రోల్ చేయలేదు, లేకపోతే సరిపడగా బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ లేవు, తనకి ఇమ్మీడియట్ బ్లడ్ రీప్లేస్మెంట్ జరగలేదు. దట్ ఈస్ వన్ డైరెక్ట్ కాజ్. లేకపోతే హైపర్ టెన్షన్, అమ్మాయి సివియర్ హైపర్ టెన్షన్ వచ్చింది, షీ వెంట్ ఆన్ టు ఎక్లాంప్సియా, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ ఆర్ సివియర్ పల్మనరీ ఎడిమా, డెత్. దట్ ఈస్ డైరెక్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్. సెప్సిస్, ప్రెగ్నెన్సీ డెలివరీ సరిగ్గా చేయలేదు, అన్స్కిల్డ్ బర్త్ అటెండెంట్ చేసింది, అండ్ షీ డెవలప్డ్ సివియర్ ఇన్ఫెక్షన్, సెప్సిస్, అండ్ ద సెప్సిస్ లీడింగ్ టు మెటర్నల్ మోర్టాలిటీ. ఆర్ అబ్స్ట్రక్టెడ్ లేబర్, అమ్మాయి ప్రెగ్నెన్సీ నొప్పులు వస్తున్నాయి, డెలివరీ సరిగ్గా అటెండ్ అవ్వలేదు, షీ గాట్ యుట్రైన్ రప్చర్, షీ హ్యాడ్ డెత్. దీస్ ఆర్ డైరెక్ట్ కాజెస్. మెయిన్ డైరెక్ట్ కాజెస్ ఇవే. అలా కాకుండా ఇండైరెక్ట్ కాజెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ కాజెస్ అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కరెక్ట్ అయిన హెల్త్ కండిషన్లో స్టార్ట్ చేయలేదు, షీఈ్ ఎనీమిక్, లేకపోతే ఒబీస్, లేదా సమ్ అండర్లైన్ కార్డియోవాస్కులర్ డిజార్డర్ ఉంది, అండర్లైన్ సమ్ ఇమ్యూన్ డిజార్డర్ ఉంది. ఇవన్నీ అమ్మాయి కరెక్ట్ ప్రాపర్ కంట్రోల్లో పెట్టుకోకుండా షీ కన్సీవ్డ్. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఈ కాంప్లికేషన్స్ అన్నీ పెరుగుతాయి. సో ఇండైరెక్ట్గా ప్రెగ్నెన్సీ విల్ ప్రెసిపిటేట్ దోస్ కాంప్లికేషన్స్ అండ్ షీ విల్ ల్యాండ్ అప్ ఇన్ మోర్టాలిటీ. అవి ఇండైరెక్ట్ కాజెస్. మంత్రసానులు పురుడు పోసే పరిస్థితి మారేందుకు ఏం చేయాలి? గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత మన పల్లెటూరులో చాలామంది అమ్మాయిలు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి బాగానే వెళ్తున్నారు. మంత్రసానులు పురుడు పోసే పరిస్థితి చాలా మట్టికి తగ్గింది. బట్ మీరు అన్నట్టు ఇంకా అక్కడక్కడ జరుగుతుంది. ఇది ఇంకా తగ్గించాలంటే ఫస్ట్ చేయాల్సింది వి షుడ్ ట్రైన్ దెమ్. ఆ మంత్రసాలని ట్రైన్ చేయాలి. దే షుడ్ బి ట్రైన్డ్. ఎలాగా? వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏంటి, ఏది అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఏది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఏ అమ్మాయికి మనం ఇంటి దగ్గర డెలివరీ చేసినా ఏ ప్రాబ్లం రాకుండా ఈజీగా అన్ఈవెంట్ఫుల్గా అవుతుంది, ఏ అమ్మాయిని ఎర్లీగా కాంప్లికేషన్స్ పెరగకముందే జాగ్రత్తగా ఇన్స్టిట్యూట్కి పంపించాలి, హాస్పిటల్కి పంపించి అక్కడ జాగ్రత్తగా డెలివరీ చేయాలి. ఈ ట్రైనింగు ఆ ట్రైన్ బర్త్ ఈ మంత్రసానులకి ఇస్తే, బికాజ్ మన గ్రామీణ ప్రజలందరూ ఈ మంత్రసాలని బాగా నమ్ముతారు. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, వాళ్ళు ఇలా హెల్త్ ఎడ్యుకేటర్స్ కింద మారితే సొసైటీలో, వాళ్ళు మన ఫీమేల్స్ హెల్త్ అవేర్నెస్ బాగా పెంచితే
మన హాస్పిటల్ డెలివరీ రేట్ పెరిగితే మన మెటర్నల్ మార్టాలిటీ రేట్ను మనం ఇంకా బాగా తగ్గించవచ్చు. పురిట్లోనే పసిబిడ్డలు చనిపోయే పరిస్థితులకు కారణాలేంటి? ఆల్మోస్ట్ మెటర్నల్ మార్టాలిటీ అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ ఇవన్నిటికీ అండర్లయింగ్ కాజెస్ ఒకటేనండి. ఒకటి పోవర్టీ, ఇల్లిటరసీ, ప్రెగ్నెన్సీలో సరైన న్యూట్రిషన్ తీసుకోకపోవడం, ఎనీమిక్గా ఉండడం, సరైన చెకప్లు చేయించుకోకపోవడం, ఇన్ టైం హాస్పిటల్కి వెళ్ళి ప్రాపర్గా డెలివరీ చేయించుకోకపోవడం, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే లోపల బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. బేబీ గ్రోత్ తగ్గుతుంది, ఇమ్మెచ్యూర్ బేబీలు పుడతారు, లేకపోతే స్టిల్ బర్త్స్ వస్తారు. అండ్ ఈ ఇంట్లో పురుడు పోసుకున్నప్పుడు ఆ బేబీ ఏదైనా కొంచెం బర్త్ ఎస్ఫిక్సియా వచ్చింది, లేదైనా చిన్న బర్త్ ఇంజరీ అయింది, కరెక్ట్గా మన మంత్రసాలను అటెండ్ అవ్వలేరు, ఇవన్నీ కూడా మన ఇన్ఫాంట్ మార్టాలిటీకి ఒక కారణాలు. సో అగైన్ హెల్త్ అవేర్నెస్ మన అమ్మాయిలందరికీ కరెక్ట్గా ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి, హాస్పిటల్ డెలివరీ ఇంపార్టెన్స్ గురించి, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ గురించి, అండ్ టు మెయింటైన్ దర్ హెల్త్, వాళ్ళ హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఈ ఎనీమియా, ఒబేసిటీ, మలేరియా ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం వల్ల దేర్ ప్రెగ్నెన్సీ విల్ బీ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఇండైరెక్ట్లీ ది బేబీ ఫీటస్ చాలా హెల్దీగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ బేబీ హెల్దీగా ఉందో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా తగ్గుతుంది. సురక్షిత కాన్పు కోసం ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? డాక్టర్స్ కానీ పబ్లిక్ కానీ రెగ్యులర్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. మనం రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, ఎర్లీ యాంటీనేటల్ చెకప్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మన ఎనీమియా మళ్ళీ మన ప్రభుత్వం చాలా చాలా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ పంచిపెడుతుంది. ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళ ఎనీమియా వాళ్ళు కరెక్ట్ చేసుకునేలా చూడాలి. ఇంకా డాక్టర్స్ దగ్గరికి వస్తే ట్రైనింగ్ ఆఫ్ ది డాక్టర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా డాక్టర్స్ ట్రైనింగ్ ఉండాలి. ఇన్ ఈచ్ ఏరియా, ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక మంచి అపెక్స్ హాస్పిటల్ క్రియేట్ అవ్వాలి. ఎదర్ ఇట్ కెన్ బి ఏ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. గ్రౌండ్ లెవెల్ వర్క్ బాగానే చేస్తున్నారు. ఈ ఆశా వర్కర్సు రెగ్యులర్ యాంటీనేటల్ కేరు, వాళ్ళని పిహెచ్సికి తీసుకెళ్ళడం, టెటనస్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ పంచిపెడతాం, అంతవరకు ఓకే. ఆ తర్వాత రిఫరల్ బాగుండాలి. ఆ పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేసిన పేషెంట్ని వెంటనే రిఫర్ చేయగలగాలి. ఆ రిఫరల్ సిస్టమ్ బాగుండాలి. ఎప్పుడు రిఫర్ చేయాలనేది ఈ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ అందరికీ తెలియాలి. రిఫర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ there should be a good apex hospital to take care of that patient. ప్రసూతి మరణాల నివారణకు ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి చర్యలు అవసరం? మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. గుడ్ ఎపెక్స్ హాస్పిటల్స్ క్రియేట్ చేయాలి. మంచి ట్రైనింగ్ సిస్టమ్ ఫర్ ది డాక్టర్స్ అండ్ ఆల్ హెల్త్ కేర్ వర్కర్స్ షుడ్ బి క్రియేటెడ్. అండ్ ది హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. అండ్ ఆల్రెడీ మనకి జనని సురక్ష యోజన, ఇట్స్ వెరీ గుడ్ వన్. హాస్పిటల్లో డెలివరీ అయితే దే ఆర్ గెటింగ్ సమ్ ఇన్సెంటివ్, సో దే ఆర్ గోయింగ్ ఫర్ హాస్పిటల్ డెలివరీస్. ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ వాళ్ళు మనం ఎవ్రీ మంత్ 6th 9th రెగ్యులర్ ఫ్రీ యాంటీనేటల్ చెకప్స్. అలాగే ఇంకొక ప్రధానమంత్రి యోజన ఉంది. దాంట్లో ఏమవుతుందంటే ఎర్లీగా యాంటీనేటల్ చెకప్ తీసుకుంటే ఆమె కొంత మనీ ఇస్తారు. అలాగే ఒక 6 నెలల లోపల మినిమం యాంటీనేటల్ చెకప్స్ ఉంటే మళ్ళీ మనీ ఇస్తారు. అమ్మాయి డెలివరీకి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మనీ ఇస్తారు. అలాగా విత్ ఈ బెనిఫిట్స్ చూపించి దే ఆర్ ఇంక్రీజింగ్ హాస్పిటల్ డెలివరీస్. ఇలాగ మన పేషెంట్స్ని హాస్పిటల్కి డెలివరీకి తీసుకురావడమే కాకుండా దే షుడ్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హాస్పిటల్స్ని కూడా బాగా డెవలప్ చేయాలి. బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ని బాగా ఇంప్రూవ్ చేయాలి. ఎపెక్స్ హాస్పిటల్స్ అండ్ ఓటీస్, ఎక్విప్డ్ ఓటీస్ అండ్ ట్రైన్డ్ డాక్టర్స్ షుడ్ బి దేర్. అండ్ ప్రభుత్వ ప్రైవేట్ అసోసియేషన్తో ఈచ్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి అపెక్స్ హాస్పిటల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ షుడ్ బి డన్. ప్రసూతి మరణాలను నివారించడం అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. గర్భధారణ జరిగినప్పటి నుంచి కాన్పు అయ్యేదాకా తరచూ డాక్టర్ని కలవడంతో పాటు అవసరమైన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలోనే పురుడు పోసుకోవాలి. ఈ జాగ్రత్తలు ప్రసూతి మరణాల్ని చాలా వరకు నివారిస్తాయి.